శరత్చంద్ర వాళ్ళింటికి భూమి వచ్చేసరికి నక్షత్ర భూమిని చూసి షాక్ అయిపోతుంది. చూసావమ్మా, దాని పొజిషన్లో నువ్వు ఉండాలి, నీ పొజిషన్లో అది ఉండాలి, అది మహారాణిలా ఇంట్లో అడుగు ఎలా పెడుతుందో చూడు అని గోరంట అంటూ ఉంటుంది. నువ్వు ఆపుతావా గోరంట అని చెప్పేసి గట్టిగా అరుస్తుంది. ఈలోపు లోపలికి వచ్చిన భూమి చెర్రీ చూసి, ఏంటి భూమి సడన్ సర్ప్రైజ్ అని చెప్పేసి అంటాడు. నాన్నను కలవడానికి వచ్చాను చెర్రీ అన్న తర్వాత వెంటనే హాల్లోకి శరత్చంద్ర వస్తాడు. అసలు నువ్వెందుకు వచ్చావు, మా ఇంట్లో అడుగు పెట్టాల్సిన కారణం ఏముంది అని చెప్పేసి ఈ విధంగా అన్న తర్వాత, మా నాన్నను కలవడానికి వచ్చాను. ఈ నాన్న అనే బంధం ఇంకా ఉందని నువ్వు అనుకుంటున్నావా? నా కూతురు ఎప్పుడో చచ్చింది, ఇక నీకు నాన్న అని చెప్పేసి చెప్పుకునే వాళ్ళు ఇక్కడ ఎవ్వరు లేరు అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు. ఒక్కసారి నా అభ్యర్థన వినండి నాన్న అని చెప్పేసి భూమి అంటుంది. వినకూడదు అనుకున్నా వినిపించే తీరుతావు కదా, ఏంటో చెప్పు అని చెప్పేసి శరత్చంద్ర కోపంగా అంటూ ఉంటాడు. ఏం లేదు నాన్న, శివకు పూర్ణికి ఇద్దరికి నిశ్చితాంబూలం పెట్టుకుంటున్నాం. శివ తరపున నువ్వు నాన్నగా ఉండి తాంబూలం నువ్వు పిన్ని అందుకోవాలని కోరుకుంటున్నాను నాన్న, అందుకే అడగడానికి వచ్చాను. నీకే దిక్కు లేదు, అనామోకునికి నేను వాడి తరపు నుండి తాంబూలం అందుకోవాలా అని చెప్పేసి శరత్చంద్ర కోపంగా అంటూ ఉంటాడు. అసలు ఏమనుకుంటున్నావు, నువ్వే నా కూతురు కాదన్నప్పుడు సంబంధం లేని వాడితో నేను సంబంధం పెట్టుకొని వాడి తరపున నేను నిత్యతాంబూలం ఎలా అందుకుంటా అనుకుంటున్నావు? దయచేసి ఇక్కడి నుంచి వెళ్తావా లేదా అని చెప్పేసి శరత్చంద్ర భూమిని గెంటైపోతుండగా ఈలోపు అపూర్వ వచ్చి, వెళ్ళాలి బావా, ఖచ్చితంగా వెళ్ళాలి అని చెప్పేసేసరికి అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. పిచ్చికాని పట్టింది అపూర్వ, మనం అక్కడికి వెళ్ళడం ఏంటి అని అంటుండగా, ఏంటి బావా నువ్వేనా ఇలా మాట్లాడుతుంది, నువ్వు అనుకుంటే సరిపోతుందా? భూమి ఎవరు, నీ రక్త సంబంధం, ఎంత కాదనుకున్నా నీ రక్త సంబంధాన్ని నువ్వు ఎలా దూరం చేసుకుంటావు? శివ అంటావా, శివకు ఎవరు లేరు కాబట్టి శివ తరపున మనం అమ్మ నాన్నలుగా ఉండి తాంబూలం అందుకుందాం అని చెప్పేసి అపూర్వ అనేసరికి కేపీ మనసులో అనుకుంటాడు. ఏదో రకంగా ప్లాన్ చేసినట్టుగా అనిపిస్తుంది, ఇంత త్వరగా అపూర్వ ఒప్పుకోదు కదా అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఈలోపు వెంటనే, సరే ఇప్పుడు నేను ఎందుకు ఒప్పుకుంటున్నానో తెలుసా? నువ్వు చెప్పినందుకు ఒప్పుకోవట్లేదు, అపూర్వ చెప్పింది కాబట్టే ఈ నిత్య తాంబూలానికి శివ తరపున తీసుకునడానికి ఒప్పుకుంటాను, వెళ్ళు అని చెప్పేసరికి, చాలా థ్యాంక్స్ నాన్న, చాలా థ్యాంక్స్ అని చెప్పేసి అక్కడి నుంచి భూమి వెళ్ళిపోతుంది. బావా వాటి ఏర్పాట్లు చూడు, వెంటనే మనం నిశ్చితాంబూలం అందుకునడానికి వెళ్దాం, మన తరపున కూడా సారా తీసుకొని వెళ్దాం బావా. సరే అపూర్వ అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఈలోపు ఏంటి మమ్మీ ఇలా ఆలోచించి ఇలా ఒప్పుకుందేంటి అని చెప్పేసి నక్షత్ర గోరంట అనుకుంటూ ఉంటాను. ఇక గోరంట నక్షత్ర ఇద్దరు కలిసి లోపలికి వెళ్ళిన తర్వాత, ఏంటమ్మాయి పిచ్చిగాని పట్టిందా? ఆ భూమి తరపున నువ్వు ఆ శివగానికి వాని తరపున తల్లిదండ్రులుగా ఉండి తాంబూలం అందుకోవడం ఏంటి అని అంటుండగా, దానికో స్కెచ్ వేశాను పిన్ని. ఏంటి వేశావు? ఏం లేదు పిన్ని, ఆ కుటుంబంలో అందరి ముంగట తల దించుకోవాలంటే పక్కాగా ప్లాన్ చేశాను కాబట్టి బావను ఒప్పించాను. ఏంటమ్మా ఏమంటున్నావో అర్థం కావట్లేదు. ఏంటా ఈ బాక్స్ చూడు, ఏంటి బాక్సు, పౌడరా ముఖానికి వేసుకోవాలనా? ఛీ, చెప్పేది వినవా? ఈ బాక్సు మత్తు పదార్థాలు, ఈ మత్తు పదార్థాలు ఇప్పుడు గగన్ వాళ్ళ ఇంటికి వెళ్తాయి. ఆ పొజిషన్లో ఇక గగన్ కాసేపట్లో అరెస్ట్ అవుతాడా లేకపోతే ఆ శివగాడు అరెస్ట్ అవుతాడా అనేదే పక్కా ప్లాన్తో ఉంది. ఇప్పుడు ఈ మత్తు పదార్థాలు అక్కడ పెట్టి ఆ తర్వాత పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆ జరిగే నిశ్చితాంబూలంలో ఎంగేజ్మెంట్ జరగడం కాదు, పోలీసులు వచ్చి చేతికి అదే సంఖ్యలు వేసి తీసుకొని వెళ్తారు. ఈ ప్లాన్ ప్రకారం నేను ఆ ఇంట్లో అడుగు పెడితేనే కదా జరిగేది, అందుకనే ఇలా నాకు కలిసి వచ్చింది. వెళ్తా, తాంబూలానికి వెళ్తా, ఆ తర్వాత చిచ్చు పెట్టి వస్తా అని చెప్పేసి అనుకుంటుంది. అమ్మాయి నీ ప్లాన్ వింటుందే నిజంగానే గుండెల్లో భయం వేస్తుంది అమ్మాయి, అక్కడ ఏం జరుగుతుందో ఏంటో. భయపడకు పిన్ని, ఇది జెన్యున్గా జరిగే గేమ్. ఎందుకంటే ఆ భూమి వచ్చి తనంత తనే మమ్మల్ని రప్పించుకుంటుంది. ఇప్పుడు ఆ గగన్ గారిని దెబ్బ కొట్టాలంటే ఇదే పక్క ప్లాన్ చెప్పేసి అనుకుంటూ ఉంటుంది అపూర్వ. మరోవైపు సంతోషంతో ఇంటికి వెళ్ళిన తర్వాత
ఇక బావ అని చెప్పేసి వెళ్ళిపోతుంది లోపలికి. ఏంటి బావా, నాన్న ఒప్పుకున్నాడు బావా? ఏంటి? అవును బావా, నాన్న శివ ఎంగేజ్మెంట్ తరపున తాంబూలం తీసుకునడానికి ఒప్పుకున్నాడు బావా. ఇదంతటి కారణం ఎవరో తెలుసా బావా? నువ్వే బావా అని చెప్పేసి అలా వెంటనే గగన్కి ముద్దు పెట్టబోతుండగా హార్ట్కి పెడుతుంది. అయ్యో బావా, నేను నీకు ముద్దు పెడుతుంటే ఎందుకు అటు జరిగావు అంటే, అయ్యో బావా ఇప్పుడు వస్తున్నారు అందరూ కలిసి, ఎవరైనా చూస్తే బాగోదు, లేదు దీన్ని చెడిపోయా, ఇలాగే నా హార్ట్ మీద ఉంటుంది, ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని తుడాల్సిన అవసరం లేదు, ఇప్పుడు అందరూ చూస్తారు కదా, సరే బావా నువ్వు కోటు వేసుకో అని చెప్పేసి కోటు గగన్కి వేస్తుంది. ఇక చాలా థ్యాంక్స్ బావా అని వెంటనే హక్ చేసుకుంటుంది. మరోవైపు బిందు చాలా ఏడుస్తూ ఉండగా ఇక్కడ శివ అసలు భూమికి ఎలా చెప్పాలని చెప్పేసి కంగారు పడుతూ ఉంటాడు. కాసేపట్లో ఎంగేజ్మెంటు స్టార్ట్ అవుతుంది. ఇక తన మనసులో మాట ప్రేమించింది బిందును, కానీ అపార్థంగా జరిగి శివ పూర్ణిని ప్రేమించిందని చెప్పేసి అనుకొని ఇంట్లో వాళ్ళందరూ కలిసి ఎంగేజ్మెంటు ఇక ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. చాలా కంగారు పడిపోతూ ఉంటాడు. మరోవైపేమో అపూర్వ వాళ్ళు తాంబూలం తీసుకొని ఇక ముత్తైదను తీసుకొని బయలుదేరుతారు. వచ్చేసరికి ఇంట్లో వాళ్ళు పూర్ణి రెడీ అవుతూ ఉంటుంది. బావా త్వరగా రా అని చెప్పేసి అంటుండగా వస్తున్నాను భూమి అని చెప్పేసి హాల్లోకి ఈలోపు చరచంద్ర ఉన్ను శారద అపూర్వ అందరూ కలిసి హాల్లోకి వచ్చి ఉంటారు కదా. ఇక వెంటనే వచ్చిన వాళ్ళని హాల్లో కూర్చోబెట్టి శారద మాట్లాడుతూ ఉంటుంది. శివ తరపున తాంబూలం తీసుకోవడానికి నిజతాంబూలం తీసుకోవడానికి వచ్చేస్తారు కదా. అప్పుడు వెంటనే భూమి వాళ్ళని చూసి చాలా సంతోషపడుతూ ఉంటుంది. అలా హాల్లో కూర్చోబెట్టి వెంటనే భూమి కాఫీ తీసుకొని వస్తుంది. ఈలోపు ఇక శివ మాత్రం చాలా టెన్షన్ పడుతూ ఈ తాంబూలం నిశ్చితాంబూలం తీసుకుంటే సగం పెళ్ళి అయినట్టే కదా, ఇప్పుడు ఎలా అని చెప్పేసి బిందుకు ఫోన్ చేస్తూనే ఉంటాడు శివ. కానీ ఫోన్ మాత్రం లిఫ్ట్ చేయకుండా బిందు చాలా ఏడుస్తూ ఉంటుంది. శివ నాకు దూరం అవుతున్నాడు అని చెప్పేసి బాధపడుతుండగా ఈలోపు వెంటనే చెర్రి అటువైపుగా వెళ్తూ ఉంటాడు. బిందుని చూసి బిందు ఎందుకు ఏడుస్తుందని చెప్పి ఇక వెంటనే బిందు దగ్గరికి చెర్రి వెళ్తాడు. ఏంటి బిందు ఎందుకు ఏడుస్తున్నావు? అబే ఏం లేదురా, ఏంటి చెప్తావా లేదా? అబే కళ్ళల్లో నలకబడ్డది లేదు, నువ్వు ఏదో మనసులో బాధ పెట్టుకొని ఏడుస్తున్నావు. ఇందాక నుంచెలి భూమి వచ్చి వెళ్ళి నుంచని నీ మనసులో బాధ కనబడుతూనే నేను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నా అని అనేసరికి వెంటనే చెర్రిని పట్టుకొని బిందు ఏడుస్తూ ఉంటుంది. ఏమైంది బిందు, ఏం జరిగింది? ఎవరైనా కాలేజీలో ఏమన్నా అన్నారా అని చెప్పేసి అడుగుతుండగా, లేదురా కాలేజీలో ఏం అనలేదు. మరి ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకంటే ఏం చెప్పాలి, ఏంటో చెప్పు, నువ్వు ఏడవడం కారణం నాకు తెలియాలి కదా. ఏం లేదు, శివ నేను ప్రేమించుకున్నాం అనేసరికి చెర్రి ఒక్కసారి షాక్ అయిపోతాడు. ఏంటి, ఏం మాట్లాడుతున్నావు? అవునరా, శివ నేను ప్రేమించుకున్నాం, కానీ అత్తయ్య వల్ల శివను దూరం పెట్టాను. ఎందుకంటే శివ ప్రాణాలు అత్తయ్య ఏ టైంలో తీస్తుందని చెప్పేసి భయంతోనే శివను అవాయిడ్ చేసినట్టు నాటకం ఆడుతున్నాను. కానీ శివ లేకుంటే నేను బ్రతకలేను రా, ఎందుకంటే శివను అంతకంటే ఎక్కువ ప్రేమించాను. కానీ ఇప్పుడు అత్తయ్య కింద మనం మోచే నీళ్లు తాగుతున్నాం. ఒకవేళ ఈ విషయం తెలిసిన తర్వాత ఇక అత్తయ్య శివ ప్రాణాలు ఎక్కడ తీస్తుందని భయంతోనే శివ నువ్వంటే ఇష్టం లేదు, నువ్వు ఏం అసలు నీ దగ్గర ఏం లేదని చెప్పేసి ఆ శివని నానా మాటలు అన్నాను. కానీ ఇప్పుడు శివకు ఎంగేజ్మెంట్ జరుగుతుంది, ఇప్పుడు శివ నాకు దూరం అవుతాడు, అప్పుడు నేను బ్రతకగలనా అని చెప్పేసి చెర్రితో ఈ విషయం చెప్పేసరికి చెర్రి షాక్ అయిపోతాడు. ఏం మాట్లాడుతున్నావే, నువ్వు శివను ప్రేమించడం ఏంటి? పూర్ణి కదా ప్రేమించింది. పూర్ణి కూడా శివ ప్రేమించలేదు, శివ కూడా నన్నే ప్రేమిస్తున్నాడు. కానీ పూర్ణి అపార్థం చేసుకొని ప్రేమిస్తుందని చెప్పేసి ఇంట్లో వాళ్ళందరికీ చెప్పి ఇప్పుడు ఎంగేజ్మెంట్ జరిపిస్తున్నారు. కానీ ఇప్పుడు ఎలాగే ఆ ఎంగేజ్మెంట్ ఆపితే అన్నయ్య చాలా బాధపడతాడు అని చెప్పేసి అనుకుంటుండగా ఏలోపు వెంటనే అపూర్వ ఇక ఎంగేజ్మెంటు ముహూర్తాలు దాటిపోతున్నాయమ్మని చెప్పేసి పంతులు గారు అనేసరికి అప్పుడు వెంటనే ఇక శారదకు బొట్టు పెట్టి తాంబూలం అందుకుంటూ ఉంటారు. ఇక్కడ మరోవైపు శివ బాధపడుతూ పూర్ణి సంతోషంగా ఉంటూ ఉంది. మరి చెర్రి వచ్చి ఈ విషయం భూమికి గగన్కి చెప్తాడా అనేదే అప్కమింగ్లో తెలుసుకుందాం. మీరు మిస్ కాకుండా ఇక శివకు పూర్ణితో
బిందుతో పెళ్లి జరుగుతుందా అనేదే కామెంట్ ద్వారా మీరు ఏ సజెషన్ ఇస్తారో తెలుసుకుందాం. మిస్ కాకుండా లైక్ మాత్రం మర్చిపోకండి.